మీకు ఈ విషయం తెలుసా? శనిదేవుడు ఆంజనేయ స్వామి తోకని కూడా తాకలేకపోయారంట. అవునండి. ఒకరోజు ఆంజనేయ స్వామి శ్రీరామనామ జపం చేస్తూ ఉండగా అక్కడికి శనిదేవుడు వచ్చారంట. హనుమంతుడు కళ్ళు తెరిచి శాంతంగా ఎవరు మహారాజా మీరు అని అడిగారంట. తననే గుర్తుపట్టలేదన్న ఒక మాటకి కోపం తెచ్చేసుకొని, హనుమ నిన్ను 7 సంవత్సరాల పాటు శపిస్తున్నాను, అప్పుడు నాకు ఎంత శక్తి ఉందో తెలుస్తుంది నీకు అని శనిదేవుడు అంటారంట. కానీ హనుమంతుడు ఆ మాటలను లెక్క చేయకుండా మళ్ళీ రామనామ ధ్యానంలోకి వెళ్ళిపోయారంట. ఇది చూసిన శనిదేవుడు ఉగ్ర కోపంతో హనుమంతుడి చేతిని పట్టుకొని గట్టిగా లాగి ఇసిరి వేయాలనుకున్నారంట. కానీ జపం భగ్నం కావటంతో రామనామ జపాన్నే అడ్డుకుంటావా అని చెప్పేసి హనుమంతుడి లోపల విరుచుకుపడ్డ అగ్నికి ఒక్క క్షణంలో తన మహాతోకతో శనిదేవుణ్ణి చుట్టేసి ఒక సింహం వంటి గర్జనతో ఆయన్ని ఇసిరి వేశారంట. తన తప్పు గ్రహించిన శనిదేవుడు వణుకుతూ, ఓ ఆంజనేయ, నా అహంకారం వల్లే ఇలా జరిగింది, దయ చూపించు, ఇక మీదట నీ నీడను కూడా నేను తాకను అని వేడుకున్నారంట. హనుమంతుడు కరుణతో శనిదేవుడి దగ్గరకు వెళ్ళి గాయాలకి నువ్వుల నూనె రాస్తూ, శనిదేవా, నీవు నా నీడనే కాదు నా భక్తుల నీడని కూడా తాకకూడదు అని ఆజ్ఞాపించారంట. అప్పుడు శనిదేవుడు ఒక వాగ్దానం చేశారు. అదేంటంటే, ఎవరైతే శనివారాల్లో భక్తితో నాకు నువ్వుల నూనెను సమర్పిస్తారో ఆ భక్తులపై శని దోషం ఎప్పటికీ పడదు అని. అందుకే శనిదేవుణ్ణి శాంతింపచేయడానికి ప్రతి శనివారం నువ్వుల నూనె అర్పించడం అత్యంత శ్రేయస్కరం అని చెప్పేసి పరిహారంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. జై శ్రీరామ్.